హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పూర్తిగా కార్పొరేట్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళ ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం అంతా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. బట్ వీళ్ళు చూస్తే మంత్‌కి ఒక వెంచర్ ప్రమోట్ చేస్తారు. వీళ్ళే ర్యాంకింగ్స్ ఇచ్చేస్తారు వెంచర్‌కి. వీళ్ళు 5 స్టార్ ర్యాంకింగ్ ఇచ్చేసి 25,000 అంటారు. దేనికి? ఫామ్ ల్యాండ్‌కి. పక్కన ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 20,000 ఉంటది ప్రైస్. మీరెవరండి ర్యాంకింగ్స్ ఇవ్వటానికి? సో మీకేమన్నా క్రెడిబిలిటీ ఉందా అంటే మీతో డీల్ చేసిన ఏ ఆర్గనైజేషన్‌కి వెళ్ళినా వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధలు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ అధినేత రీసెంట్‌గా నాకు చెప్పింది ఏంటంటే వీళ్ళదంతా ఫేక్ సబ్స్క్రిప్షన్స్ అండి. అవి తీసుకుని వీళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. 1-2 మంత్స్ ఆ వెంచర్ మీద వర్క్ చేస్తారు. తర్వాత వదిలేస్తారు. అది జరిగేది. ఇక ఈ వాల్ సంగతి చెప్తే రీసెంట్‌గా ఆయనకు జ్ఞానోదయం అయింది. ఆయన ఫ్యూచర్ సిటీ వేస్ట్ అంటాడు. త్రిపురాలు రీజనల్ రింగ్ రోడ్ వేస్ట్ అంటాడు. ఫామ్ ల్యాండ్స్ అసలు కొనొద్దంటాడు. ఫార్మా సిటీ దగ్గర ఫ్లాట్స్ అమ్ముకున్న పెద్ద మనిషి ఈయనే. రీజనల్ రింగ్ రోడ్‌తో బిజినెస్ చేసుకున్న పెద్ద మనిషి ఈయనే. అన్ని రకాలుగా ఆర్గనైజేషన్స్ ఈయన వర్క్ చేసిన అన్ని ఆర్గనైజేషన్స్‌లో ఈయన మీద కంప్లైంట్సే. ఈవెన్ క్లయింట్ మనీ కూడా. సో ఎక్కువ మనం ఇన్ డెప్త్ వెళ్ళొద్దు. సో ఈయన చెప్పేది ఇది. అలాగే ఇంకొక వినోదం. అసలు నా వెంచర్ అద్భుతం. ప్రపంచంలో ఎలాంటి లేఅవుట్ లేదు అని ఆయన వాదన. నేను కూడా ఆశ్చర్యపోయి ఏంటి చూద్దామని వెళ్ళాను. చూస్తేనండి నిజంగా అద్భుతం అండి. ఆయన వెంచర్‌కి వెళ్ళే రోడ్డు ఓఆర్ఆర్ లాగా ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ ఆపోజిట్లో రాలేదు. అదొక్కటే ప్రాబ్లం పాపం. డెవలప్మెంట్స్ మంచిగా చేశాడు. కానీ డెవలప్మెంట్స్ ఒకటి ఉంటే సరిపోతుందా వెంచర్‌కి? లొకేషన్‌తో పనేం లేదా? అప్రోచ్ రోడ్‌తో పనేం లేదా? ఎందుకు ఇలా ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు? ఫేక్ ఐ మీన్ మీ వెంచర్ని ప్రమోట్ చేసుకోండి. ఇష్టమైన వాళ్ళు కొంటారు, లేకపోతే ఆపేస్తారు. నాట్ అన్ ఇష్యూ. బట్ మీ వెంచర్ని ప్రమోట్ చేసుకోవటానికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మేము మాత్రమే నిజాయితీ పరులం, మేమే నిజాలు మాట్లాడతాం, మిగతాదంతా వేస్ట్ అంటే ఏంటంటే దాని అర్థం? సో స్టాప్ దిస్ అంటే ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్కి పడట్లేదు. ఎంతో కొంత మీకు క్రెడిబిలిటీ ఉంది మార్కెట్లో, అది వాస్తవమే. ఆ క్రెడిబిలిటీని నిలబెట్టుకోండి. లేదు ఇలాగే ప్రవర్తిస్తామంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ప్రమోట్ చేసుకోవటం కోసం మిగతా వాళ్ళందరినీ ఫేక్ లాగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఇది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన పోటీ కాదు. మీ మీద ఉన్న కంప్లైంట్స్ ఇవన్నీ బయటకు తీసి ఒక్కొక్కటి చెప్పడం స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు. సో స్టాప్ దిస్ అండి. ఎందుకు ఇలా?